హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి కిచెన్. ఈరోజు నేను రాయలసీమ దోశ చేస్తున్నానండి. ఇది చాలా కారంగా ఉంటుంది, కారం దోశ అని కూడా అంటారు. ముందుగా 2 ఎల్లిపాయలు తీసుకొని ఒక ఉల్లిపాయ పెద్దగా కట్ చేసుకొని ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేయండి. ఒక 5-6 పాటు ఎండుమిర్చి తొడిమలు తీసుకొని అందులో వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టండి. ఇలా నేను చూపెట్టిన విధానంగా చూడండి, ఇట్లా పట్టండి. పట్టిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసుకొని దోసల పిండి ఉంటుంది కదండి, ప్యాన్ పెట్టుకొని 1 గంటన్నర పిండి వేసేసి పల్సగా వచ్చేటట్టుగా పెట్టుకోండి. అది సిమ్లో పెట్టి చేయండి, పలసగా వస్తుంది. దాని తర్వాత మనం మిక్సీ పట్టిన కారాన్ని దానిపైన వేసి దోశకు మొత్తం అంటుకునేటట్టుగా రుద్దేసేయండి, ఇలా నేను చూపెట్టినట్టుగా. అయితే దీనిపైన ఆయిల్ కానీ నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. పైన నెయ్యి వేసుకోండి. ఇది చిన్నపిల్లలు అయితే తినలేరండి, పెద్దవాళ్ళు కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోండి. కొద్దిగా కారంగా ఉంటుంది ఈ దోశ. ఈ పక్కన ఏమో అవసరం లేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.